ఈరోజు నేను మా ఇంటి దేవుళ్ళలో ఒకరైన అలాగే ఊరి దేవతైన ఆశ్రమం తల్లి గుడికి వెళ్ళాను. కష్టం వచ్చినా మనసు బాగోకపోయినా గుర్తొచ్చే మొదటి వ్యక్తి ఎవరు? ఆ అమ్మాయి కదా. అందుకే ఇప్పుడు ఎలా ఉన్నా సరే మనసు బాగోకపోయినా గుడికి వెళ్తానన్నమాట. అయితే లాస్ట్ వీక్ అంతా మా పాప హెల్త్ బాగాలేదని నేను చెప్పాను కదా, అది ఇంతలా వేయడం నేను ఎప్పుడూ చూడలేదు. నాకైతే ఫస్ట్ ఆవిడే గుర్తొచ్చింది. పాప హెల్త్ సెట్ అయితే ఆ అమ్మకి పసుపు కుంకాలు ఇస్తాను అనేసి దండం పెట్టుకున్నాను. అంటే మీరు ఇది చేస్తేనే నేను ఇది చేస్తాను అని కాదు, కానీ ఆవిడ మా వెంటే ఉండి మమ్మల్ని రక్షిస్తుంది అనే ఒక నమ్మకం మాకుంది. సో నేను అందుకు దండం పెట్టుకున్నాను. అనుకున్నట్టుగానే 1 వీక్లో మా పాప హెల్త్ అయితే సెట్ అయిపోయింది. ఇంక ఈరోజు అమ్మవారి దగ్గరికి వెళ్ళి పసుపు కుంకాలు ఇచ్చి దండం పెట్టుకుని వచ్చేసాను అనమాట. మా ఊళ్ళో ఆశ్రమం తల్లికి దండం పెట్టుకుని వారంటూ ఎవ్వరూ ఉండరు. ఎందుకంటే ఆవిడంటే అందరికీ అంత నమ్మకం. ముందైతే ఇంట్లో దీపం పెట్టుకొని ఆ తర్వాత గుడికి వెళ్ళాను. అసలు ఆ గుడికి వెళ్తే చాలు, అదొక పాజిటివ్ వైబ్రేషన్ వచ్చేస్తుంది. ఇప్పుడే కాదు, మా ఇంట్లో ఏ శుభకార్యం జరిగినా సరే మేము వెంటనే ఆశ్రమం తల్లి గుడికి వెళ్తాము. గుడి నుంచి వచ్చాక ఇంట్లో కూడా అప్పుడే వండిన అన్నాన్ని అలాగే వడపప్పు బెల్లంతో పాటు అంటిపండు పెట్టి దేవుడికి సపరేట్గా ఆశ్రమం తల్లికి దీపం పెట్టామన్నమాట. ఈ దేవుడు ఆ దేవుడు ఇతన్నే మొక్కాలి అతన్నే మొక్కాలని అనను కదా. మనం దేన్నైనా నమ్ముకుంటే ఆ నమ్మకం నుంచి వచ్చే బలం అసలు మాటలో చెప్పలేమన్నమాట. మీరు కూడా మా ఊరు ఆశ్రమం చూసేయండి. సార్ చిన్నప్పుడు చెప్తూ ఉండేవారు, వేరే వేరే దేవుళ్ళు అంటూ పేర్లు పెట్టి పిలుస్తాం కానీ దేవుడు అంటూ ఒక్కరే. ఇవన్నీ ఆయన చేరుకునే వివిధ మార్గాలు అన్నమాట. సో కులం మతం భేదం లేకుండా ఉన్నంతలో హ్యాపీగా ఉండాలి, నమ్మకంగా ఉండాలి అని.